అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమ ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం కథలలో ఉన్నటువంటి అంతర్భాగాల్ని తెలుసుకోవటం జరుగుతోంది. ఇది ఈనాడే తెలుసుకుని మనం ఏదో కొత్త విషయాన్ని తెలుసుకున్నాము అనేటువంటిది లేదు. ఇది తరతరాలుగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం వచ్చేంత వరకు కూడా విరాట్ పురుషుడనేటువంటి వాడు ఈ యొక్క సృష్టిక్రమాన్ని ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణ గ్రంథము అనేటువంటి గ్రంథాన్ని వేదానికి భాష్యంగా రాయటం జరిగింది. వేద అర్థమే రామాయణము, కథలకి నిలయం కాదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటిది. ఈ కథ చెప్తూ ఆ కథలో ఏదో ఒక అంతర్భాగాలు అనేటువంటి ఉంచి అది ప్రతి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు కాకుండా కథ మాత్రమే అందరికీ అర్థమయ్యేటట్టుగా జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ అవిద్యలో ఉన్న వాళ్ళకి కానీ విద్యలో ఉన్న వాళ్ళకి కానీ కథ అనేటువంటిది తెలుస్తుంది. కథలోని అంతర్భాగాలని అవిద్యలో ఉన్నవాళ్ళు, అజ్ఞానులు అప్పుడే మర్చిపోతారు. ఆ కథ వింటారు, అక్కడితో అయిపోయింది. ఇలాంటి కథలు ఎన్ని వినలేదు? అన్నమయ్య గురించి వినలేదా? త్యాగరాజు గురించి వినలేదా? రామదాసు గురించి వినలేదా? రామకృష్ణ పరమహంస గారి గురించి వినలేదా? ఇలా ఎంతమంది కథలు వినలేదు అనేటువంటి విషయంలోనే ఈ అజ్ఞానులు, అవిద్యాపరాయణులు అందులోనే ఉండిపోతారు. ఏదో కాలక్షేపడగా అన్నట్టుగాను కొంతసేపు సమయాన్ని గడపవచ్చి ఈ కథలు వింటూ అనేటువంటి విషయ పరిజ్ఞానంతోనే వాళ్ళు ఉంటారు. జ్ఞానులు, విద్యాపరాయణులు మాత్రమే ఈ విషయం ఎందుకు ఇలా చెప్పబడింది అనేటువంటి దాన్ని వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు. జీవనోపాధి గురించి నేర్చుకున్న విద్యతో బతికేసేటువంటి వాళ్ళు కొంతమంది. ఉద్యోగం అయిపోయిన తర్వాత కాలక్షేపణగానైనా కొంతసేపు మనం ఏదో ఒకటి చెప్పినట్టుంటుంది కదా అనేటువంటి పరిజ్ఞానంలో వస్తే ఆ కథాగమనాలన్నింటినీ వింటూ ఇదే కాబోసు తత్వము అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేటి కాలంలో మెటల్ ఎనర్జీ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మెటల్ ఎనర్జీ ఏం చదువుతున్నావు బాబు అంటే మెటలర్జీ ఇంజనీరింగ్ చదువుతున్నానండి అంటాడు. అంటే పదార్థ తత్వాన్ని గురించే ఇంజనీరింగ్లో తను నేర్చుకునేటువంటిది కూడా. అక్కడ ఒక సర్టిఫికెట్ ఇస్తాడు కాబట్టి అది జీవనోపాధికి పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా ఉద్యోగాల్లో తను మెటలర్జీ ఇంజనీరింగ్ అని చెప్తే ఇండస్ట్రీస్లోనూ వాటిలోనూ ఇస్తారు. కాబట్టి దాని వైపు వెళ్తున్నారు. ఈ పాశ్చాత్య విద్య రాని కాలంలో భారతదేశంలో
ఈ యొక్క తత్వ పరిజ్ఞానము అనేటువంటి దాన్ని ఒక తర్కంగా తీసుకుని, తత్వ పరిజ్ఞానానికి కావలసినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటంటే తర్కము అనేటువంటిది ఉండాలి. ఆ తర్కం మూలంగానే తత్వము అనేటువంటి తెలుస్తుంది తప్పితే, లేకపోతే భగవంతుడు అనేటువంటి దానికి ఏవో కథలుగా వినటము, ఆ కథలు విని ఇంతేనా కథల్లో ఉన్నటువంటి సారాంశము అనేటువంటి పరిస్థితిలో మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణగా నేను నిన్న గురుచరిత్ర చెప్తూ ఓం నమః శివాయ అనేటువంటి దాన్ని చెప్తూ, అది శివమంత్రము కాదు, అది పంచాక్షరి మంత్రము, అంటే పంచ అక్షరాలతో కూడినటువంటి తత్వ పరిజ్ఞానము అనేటువంటిది గురువులైనటువంటి వారు వాటిలో ఒక జిజ్ఞాసను రేపాలి అని చెప్పేసి ఈ యొక్క తత్వమసి అంటే ఈ యొక్క ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని నేర్పి దీన్ని చేస్తూ ఉండండి మీకు మోక్షం వచ్చేస్తుంది అని అంటారు. మనకి ఈ కాలంలో కావాల్సింది ఏంటంటే మోక్షము, స్వర్గము అనేటువంటి ఈ రెండు మాటలే బయట వినిపిస్తున్నటువంటిది. పూజ చేస్తే మోక్షం వచ్చేస్తుంది, 18 ఎక్కితే స్వర్గం వచ్చేస్తుంది, మనకి పుణ్యం వచ్చేస్తుంది, ఇటువంటి మాటలనే నేర్చుకున్నారు తప్పితే అంతకు మించి ఒక అడుగు కూడా ముందుకు వేయటలేదు. ఇటువంటి ఈ యొక్క కాలాల్లో నుంచి ఇప్పుడు మనం భక్తికి సంబంధించినటువంటి ఒక మంచి చక్కని పాట విందాం.
ఇలాగా ఒక చక్కని పాట విన్నా, లేకపోతే ఒక హరికథకి వెళ్ళినా, ఒక బుర్ర కథకి వెళ్ళినా, లేకపోతే ఒక సంగీత కచేరీకి వెళ్ళినా, ఇవన్నీ కూడా భగవంతుణ్ణి స్తుతిస్తూ చేసేటువంటివే తప్పితే ఈ యొక్క శబ్దము అనేటువంటిది ధ్వనిలో నుంచి వచ్చింది. ధ్వనికి లిపి లేదు, శబ్దానికి మాత్రమే లిపి ఉంది తప్పితే ధ్వనికి లిపి లేదు. దీనితో ఈ చదివేటువంటి మంత్రాలు కానీ, స్తోత్ర పఠనాలు కానీ, ఇవన్నీ కూడా ఎంతసేపు మనం చదువుతున్నా కూడా శబ్దంలోనే చదువుతాము, శబ్ద అర్థమే చదువుతాము, శబ్దార్థ చంద్రికలతోనే డిక్షనరీలు అనేటువంటి వాటి నుంచే వాటి అర్థాలను తెలుసుకుంటాము. ధ్వని వైపు మనము వెళ్ళము. వేదము అనేటువంటిది ధ్వనికి సంబంధించినటువంటిది. ఒక యజ్ఞం చేస్తున్నా, ఒక క్రతువు చేస్తున్నా ధ్వనితోనే ప్రారంభిస్తారు. ఆ ధ్వని ఆ ఒక ఫ్రీక్వెన్సీని చేరుకునేంత వరకు కూడా ఆ మంత్రాలకి ఆ యొక్క శబ్దము ఆ స్థితిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఋత్విక్కులు గ్రహించటానికి ఆ యొక్క శబ్దము అనేటువంటి మంత్రాలకు ఉన్నటువంటి అర్థాలని ఆ యొక్క సౌజ్ఞలని గుర్తు చేసుకుంటూ చదువుతారు. అదే వేదంలోకి వచ్చేటప్పటికీ ధ్వని అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి చెప్పబడుతూ ఉంటుంది. గురువు శిష్యులకి చెప్తారు, అక్కడ గ్రంథాలు ఉండవు. కనుకన ఇక్కడ విశ్వామిత్రుల వారు తన తాలూకు పిల్లలకి ఇటువంటి మహత్తరమైనటువంటి విషయాలన్నీ చెప్పి వాళ్ళని జ్ఞానులుగా పరిగణించడం జరిగింది. తీరా ప్రాణభయముతో వచ్చినటువంటి ఈ సునస్సేపుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏ కుమారుడికి ఆ కుమారుడు తప్పుకోవటం జరిగింది. దీనితో విశ్వామిత్రుల వారు కొంత అశాంతిని పొంది తన సొంత కుమారులైనా సరే వీళ్ళు ఇలా చేశారే అనేటువంటి దాంతో వాళ్ళని చండాలులుగా, ఈ యొక్క సునక మాంసము అనేటువంటిది తినేటువంటి వాళ్ళుగా తయారు కండి అని చెప్పేసరి, ఆ జాతులలో పుట్టండి అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఉపాధిలో ఉండేటువంటి వాడు విరాట్ పురుషుడే అనేటువంటిది తెలిస్తే అప్పటికింకా బ్రహ్మ ఋషి కాలేదు. కాబట్టి విశ్వామిత్రుల వారు తమ తాలూకు పిల్లల్ని చెప్పించటం జరిగింది. ఇది చాలా విలువైనటువంటి విశాలమైనటువంటి విషయం. దానితో ఈ సునస్సేపుడిని చూస్తూ ఈ యొక్క సునస్సేపుడికి ఈ అంబరీషుడు చేసేటువంటి యజ్ఞంలో, నాయన కుమార, నిన్ను ఎలా తయారు చేస్తారు అని అంటే, ఈ యొక్క యజ్ఞాన్ని చేసేటప్పుడు పశువుగా నిన్ను అందులో వేసేయటానికి నిన్ను ముందు పవిత్రుణ్ణి చేస్తారు. నీకు ఈ యొక్క జలరాశులతో నిన్ను అభిషేకించి నీకు స్నానాన్ని చేయిస్తారు. ఈ స్నానం అయిపోయిన తర్వాత మంచి చక్కని ఎర్రని పట్టుబట్టని కడతారు. ఈ ఎర్రని పట్టుబట్ట కట్టిన తర్వాత నిన్ను పవిత్రుణ్ణి చెయ్యటానికి దర్భలతో నేసినటువంటి తాళ్లతో నిన్ను బంధిస్తారు.
ఈ ఎర్రని తాడుతో బంధించిన తర్వాత చందనము అగరు వీటన్నింటినీ కూడా నీ శరీరానికి పూయటం జరుగుతుంది. ఇలా పూయటం ఎందుకంటే అలంకరించాలి అనేటువంటిది శరీరము కూడా, అంటే ఉపాధి కూడా. అంటే ఆ ఒక్క యజ్ఞాల్లో నేను ఆహుతి అయిపోతున్నానని చెప్పి భయపడుతూ ఆ చెమట గ్రంథుల నుంచి వచ్చేటువంటి చెమటతో దుర్వాసన రాకూడదని చెప్పేసని ఆ ఒక్క శరీరానికి ఈ యొక్క మంగళకరమైనటువంటి ఈ యొక్క చందనాదులు, ఈ అగరు వీటన్నింటినీ పూసి, అలాగే పూలమాలలతో నిన్ను అలంకరించి, అంటే మహావిష్ణువుకి ప్రతిరూపమైనటువంటిది అని చెప్పేటువంటి దీంట్లో ఈ ఋత్విక్కులు అనేటువంటి ఈ మూర్ఖులు నమ్ముకునేటువంటి ఒక యూపస్తంభం అని ఉంటుంది. ఆ యూపస్తంభానికి నిన్ను కట్టివేయటం జరుగుతుంది. పిమ్మట నీవు ఎటువంటి భయాన్ని పొందకు, ఎటువంటి అన్యమనస్కాన్ని లేకుండా ఈ ఒక కార్యక్రమం అంతా అవుతూ ఉంటే నిశ్చలంగా ఉండి నీవు అగ్నికి అభిముఖముగా ఉండి, ఆ అగ్నికి అభిముఖముగా ఉండి నేను ఏదైతే నీకు నేర్పుతున్నటువంటి మంత్రాలున్నాయో, స్తోత్రాలున్నాయో, ఆ స్తోత్రాలని శ్రద్ధతో పఠించు. ఎప్పుడైతే నీవు శ్రద్ధతో పఠిస్తావో అప్పుడు అంబరీషుని యజ్ఞంలో ఆ ఇంద్రుడు అనేటువంటి వాడు ప్రసన్నుడయి నిన్ను రక్షించి అంబరీషుని తాలూకు మనోరథాన్ని కూడా ఈడేరుస్తాడు. అతడు కోరుకున్న కోరికలు ఏమున్నాయో అనేటువంటి ఆ కోరికలన్నింటినీ కూడా ఆ యజ్ఞకర్త తీరుస్తాడు. కాబట్టి నీవు ఏ విధమైనటువంటి భయమును పొందక ఈ అంబరీషుడు చేస్తున్నటువంటి యజ్ఞానికి చక్కగా వెళ్ళు నాయన, అంబరీషుడి యజ్ఞానికి నీవు సహకరించు అని చెప్పేసరి విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. చెబుతూ నీవిలా స్తుతించు, నీకు మేలు జరుగుతుంది, అటుపైన భగవంతుడు అనేటువంటి వాడు నిన్ను కాపాడుతాడు, నేనున్నాను అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని విన్నటువంటి సునస్సేపుడు గబగబా వెళ్ళి విశ్వామిత్రుల వారు నేర్పినటువంటి మంత్రాలను నేర్చుకుని ఆ యొక్క అంబరీషుని వద్దకు వెళ్ళి, మహానుభావ, మనము త్వరగా మనం యజ్ఞశాలను చేరుకుందాము, ఆలస్యం చెయ్యవద్దు అని చెప్పేసని ఈ పిల్లవాడు అనగానే వెంటనే దీక్షణ చేయకొని నీ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించు అనగానే అంబరీషుడు ఈ ఋషికుమారుని మాటలు విని శీఘ్రముగా తన యజ్ఞవాటికకి చేరను. యజ్ఞ పశువైన ఆ మునికుమారుడు దర్భతాళ్లతోనూ చుట్టి ఎర్రని పూమాలల తోడను చందనము తోడను అతనిని అలంకరింపజేశారు. పిమ్మట ఎర్రని వస్త్రములను ధరింపచేసి ఆయనను యూపస్తంభమునకి కట్టివేశారు. దర్భతాళ్లతో యూపస్తంభమునకు బంధింపబడి ఉన్న ఆ మునికుమారుడు దేవతైన ఇంద్రుడిని, ఉపేంద్రుణ్ణి మహామంత్రములతో శాస్త్రోక్తముగా స్తుతించెను. ఇవన్నింటినీ కూడా విశ్వామిత్రుల వారు నేర్పారు. నువ్వు ధ్వనిలో వీటిని చదువు, శబ్దంలో కాదు. శబ్దార్థ చంద్రికలు దగ్గర పెట్టుకుని
ఇది తప్పు చదువుతున్నానా, ఒప్పు చదువుతున్నానా, దీని అర్థం ఇదేనా, దీని భావం ఇదేనా అనేటువంటిది కాదు. భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి నీవు ధ్వనిలో ఎప్పుడైతే ఈ యొక్క మంత్రాలని చదువుతావో, నేను చెప్పినటువంటి స్తుతులను చేస్తావో నీకు మేలు కలుగుతుంది అని చెప్పటం మూలంగా అంబరీషులు వారు తీసుకువెళ్ళి ఆ యొక్క పిల్లవాడిని స్నానపానాలన్నీ చేయించిన తర్వాత ఆ ఒంటికి సుగంధ ద్రవ్యాలు రాసి విశ్వామిత్రుల వారు చెప్పినట్టుగా ఎర్రని వస్త్రాన్ని కట్టి ఎర్రని పూమాలలు వేసి ఆ యూపస్తంభానికి బంధించి అతను మళ్ళీ తప్పించుకుని పారిపోవటానికి ఏ విధమైన అనువు లేకుండా ఆ ఒక యజ్ఞాన్ని ప్రారంభించినటువంటి ఋత్విక్కులు ఈ పిల్లవాడిని యజ్ఞవాటికకు తీసుకురావటం తటస్థించింది. విశ్వామిత్రుల వారు చెప్పినట్టుగా అగ్నికి ఆ యొక్క పిల్లవాడు అభిముఖంగా ఉండి అగ్నిదేవుణ్ణి స్తుతిస్తూ ఇంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి కూడా తన తాలూకు తంత్రాలతో అన్నట్టుగా ఆ యొక్క గానం చేయటం ప్రారంభించాడు. ఆ సునస్సేపుడు చేసినటువంటి ఆ మంత్రాలని ఆ యొక్క ధ్వనిలో నుంచి విన్నటువంటి ఇంద్రుడు సంతృప్తి చెంది సంతోషముతో దీర్ఘాయుషుడు ప్రసాదించడు. ఈ యొక్క సునస్సేపుడు చదివినటువంటి ఈ మంత్రాలని శబ్దంలో కాకుండా ధ్వనిలో ఈయన చదవటం మూలంగా ఇంద్రుడు సంతసించి ఇంద్రుడు ఉపేంద్రుడు కూడా ఈ యొక్క సునస్సేపుని దీర్ఘాయుషుగా జీవించి ఈ యొక్క సునస్సేపుని పెక్కు విధములుగా ఇతన్ని చూస్తూ ఇతన్ని ఆ యజ్ఞంలో పశువుగా కాకుండా ఆ యజ్ఞానికి ఎలా పరిసమాప్తి జరిగి ఆ అంబరీషుడికి ఆ యజ్ఞ ఫలము రావాలో అటువంటి వాటిని ఈ ఒక్క ఇంద్రుడు ఉపేంద్రుడు కల్పించడం జరిగింది. దీనితో సునస్సేపుడు విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి ఏవైతే మంత్రాలు ఉన్నాయో వాటిని ధ్వనిలో చదివి తన తాలూకు దీర్ఘాయుష్ని పెంచుకోవటం జరిగింది రామభద్ర. కనుక అటువంటి విశ్వామిత్రుల వారితో నీవు సిద్ధాశ్రమానికి వచ్చి ఆయన తాలూకు యజ్ఞాన్ని కాపాడావు అని అంటే నీ ఒక్కసారి ఆలోచించు. ఈ యొక్క అంబరీషుడు చేసినటువంటి యజ్ఞంలో అయితే యజ్ఞ పశువుల్ని వాటిని అని చెప్పేసి మాట్లాడారు, కానీ విశ్వామిత్ర మహర్షి చేసిన యజ్ఞంలో యజ్ఞ పశువు లేదు, నీవు చూసే ఉంటావు. ఆ యొక్క సిద్ధాశ్రమంలో ఆయన చేసిన యజ్ఞంలో ఈ యజ్ఞ పశువు లేదు. ఆయన అంటే అజ్ఞానం అనేటువంటి పశువు ఏదైతే ఉందో అవిద్య అనేటువంటి దాన్ని ఆ అగ్నికి సమర్పించి ఆయన ఇప్పుడు పునీతుడయ్యాడు. అంత గొప్పవాడు ఇంకొకడు లేడు అనేటట్టుగా జ్ఞానార్జనలో మరొక సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నట్లుగా ఉన్నాడయ్యా విశ్వామిత్రుల వారు. ఆయన గురించి ఇలాంటివన్నీ చెప్పాలన్నా కూడా కాలమే సరిపోదా అన్నట్లుగా ఉన్నటువంటిది. కనుక సిద్ధాశ్రమానికి వచ్చేటప్పటికీ ఆయనకి జ్ఞానం తెలిసింది, జ్ఞానయ్యారు. ఈ యొక్క సునస్సేపుడికి ఎప్పుడైతే ఈయన మంత్రాన్ని చెప్పి దాన్ని ధ్వనిలో చేయమని చెప్పేటప్పటికీ
ఆ సునస్సేపుడు అలాగే విశ్వామిత్రుల వారు చెప్పినట్లుగా చేయటంతో ఆ ఇంద్రుడు ఉపేంద్రుడు వచ్చి అతని దీర్ఘాయుష్మంతులను చేసి ఈ యొక్క అంబరీషుడి తాలూకు యజ్ఞానికి ఫలితం ఇచ్చిన తర్వాత ఈ యొక్క సుఖవంతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు ఆ పుష్కరిణీ తీర్థమునందే ఇంకొక 1000 సంవత్సరాలు ఉండి ఆయన తపమాచరించడం జరిగింది. ఏదైతే దక్షిణ దిక్కులో ఉన్నారో ఆ దక్షిణ దిక్కులోనే అక్కడే కూర్చుని తన చెప్పినటువంటి మంత్రాల మూలంగా అతను ధ్వనిలో వాటిని చెప్పటం మూలంగా తన ఒక జీవిని కాపాడగలిగాడు. శబ్దంలో చెప్పలేదు, ధ్వనిలో చెప్పగలిగాడు. కాబట్టి ధ్వనికి ఉన్నటువంటి విశేషాన్ని గ్రహించినటువంటి విశ్వామిత్రుల వారు మళ్ళీ తిరిగి 1000 సంవత్సరముల పాటు ఒక జీవికి ప్రాణాన్ని ఇచ్చాము అనేటువంటి ఆనందంతో ఆ పుష్కర తీర్థం దగ్గరే ఈయన ఇంకొక 1000 సంవత్సరములు తపస్సు చేయటం జరిగింది. రామభద్ర, అంత గొప్పవారైనటువంటి విశ్వామిత్రుల వారు మీకు గురువుగా లభించటము మీరు చేసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నదో జ్ఞాన సంపద దాని మూలంగా దొరికినటువంటి గురువు. కాబట్టి విశ్వామిత్రుల వారు చెప్పేటువంటి ప్రతి దానిని కూడా మీరు ఆచరించండి అని చెప్పేసని ఈ యొక్క శతానందుల వారు చెప్తూ మళ్ళీ తిరిగి మిగిలినటువంటి విశ్వామిత్రుల వారి తాలూకు మిగిలినటువంటి వృత్తాంతాన్ని కూడా ఈ శతానందుల వారు రాముడికి ఎలా చెప్తున్నారని మనం ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో విందాము. అంటే ధ్వనికి శబ్దానికి ఉన్నటువంటి తేడా తెలియాలి. శబ్దంని పట్టుకుని ఇలా చదివారు అలా చదివారు అని చెప్పేసని ఆ శబ్దార్థ చంద్రికలు నిఘంటువుల్ని పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉంటే, అంటే ఉదాహరణకి కొందరు చెప్తారనమాట, కమండలము అనేటువంటిది ఏంటంటే జలముతో నిండినటువంటి పాత్రని చేత్తో పట్టుకుని 10 మందిలోకి తీసుకొచ్చేటువంటి దాన్ని కమండలము అని చెప్పేసి అంటారు అనేటువంటిది వీళ్ళు శబ్దంలో నుంచి చెప్తున్నటువంటిది. నేను చాలాసార్లు చెప్తున్నాను, అకారాంత పుల్లింగో రామ శబ్ద అని చెప్పేటువంటిది ఈ సంస్కృత భాషకి కానీ ఈ యొక్క తెలుగు భాషకి కానీ మిగిలినటువంటి భాషలకి కానీ ఈ యొక్క శబ్దము అనేటువంటిది ధ్వనిలో నుంచి వచ్చినటువంటి ప్రతిరూపము. ఆ యొక్క ప్రతిరూపానికి వీళ్ళు కొన్ని గుర్తులు పెట్టుకొని ఆ గుర్తులతో ధ్వని వచ్చేటట్లుగా వీళ్ళు చేస్తున్నారు. కానీ అది కరెక్ట్గా, అంటే అంత ఫ్రీక్వెన్సీతో ఆ పౌనఃపుంజములతో ఆ యొక్క ధ్వని వస్తుందా అనేటువంటిది వీళ్ళు గమనించట్లేదు. కానీ గమనిస్తున్నది ఏంటంటే శబ్దము, శబ్దార్థము, శబ్దభావము అనేటువంటిది మాత్రమే తీసుకొని ఇలా చదవకూడదు, అలా చదవకూడదు, ఇలా పలకకూడదు, అలా పలకకూడదు అనేటువంటిది నాగరికత రాని రోజుల్లో ఆ ఒక్క ధ్వనిలో నుంచి చెప్పినటువంటి వాటిని నాగరికత నేర్చుకున్నటువంటి నేటి మనుషులు ఆ శబ్దానికి ఇలాగా అలాగా మనం చెప్పాలి, పలకాలి అనేటువంటి విషయాలు చెప్తున్నారంటే ఎంత వెర్రి వీళ్ళలో అజ్ఞానాంధకారం అనేటువంటిది ఎంతవరకు కనిపిస్తోంది అనేటువంటి విషయాన్ని గ్రహించి మనము చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ఎదురుకుండా ఉన్న వాళ్ళ గురించి కాకుండా దైవాన్ని గురించి మనము దృష్టిలో పెట్టుకుని ఆ సునస్సేపుడులాగా మనము దైవం మీద మన దృష్టి ఉంచి మనం చేసేటువంటి స్తోత్ర పఠనాలలో ధ్వనిలో ఏ విధమైనటువంటి ఆ ఒక్క
తేడా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మనని ఏమీ చెయ్యడు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.